గారికి, నారాయణ స్వామి గారి సార్ గారికి, వేదిక ఉన్న అధికారులకి, అదేవిధంగా కొంచెం నాగచంద్ర ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, పత్రిక విలేకరులకి అందరికీ కూడా మా శాఖ తరఫున నమస్కారాలండి. ముఖ్యంగా ఐసీఎస్ డిపార్ట్మెంట్ తరఫున మన గవర్నమెంట్ ప్రజెంట్ బాల సంజీవన్ అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తుందండి. మా డిపార్ట్మెంట్ తరఫున ఏంటంటే మేము చేసే సర్వీస్ ఫస్ట్ బిడ్డ భూమి మీద రాకుండా ముందే గవర్నమెంట్ అనేది మంచి బేబీ రావాలనే ఉద్దేశంతో సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మన నాగసముద్ర గ్రామంలో 27 మంది గర్భవతులు ఉన్నారు, 23 మంది బాలింతలు ఉన్నారు, 102 మంది 7 సంవత్సరం 3 పిల్లలు ఉన్నారు. అదేవిధంగా 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు 62 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ తరఫున బాల సంజీవన్ స్కీమ్ కింద ఒక గర్భవతికి నెలకి 3 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, 1/2 కిలో ఆయిల్, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, 2 కేజీల రాగిపిండి, కేజీ అటుకుళ్ళు, 1/2 కిలో ఎండు ఖర్జూరం, 1/2 కిలో బెల్లం, 1/2 కిలో వేరుశనగ బర్ఫీ అనేది ప్రతి నెల గర్భవతికి అనేది కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్ క్యాష్ మొత్తం కలిపి 500 రూపాయలు అవుతుందండి ప్రతి నెలకి. అదేవిధంగా బాలింత కూడా ఇదే కిట్ సేమ్ సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకి గవర్నమెంట్ తరఫున నెలకి 25 గుడ్లు, 2.5 కేజీల బాలామృతం ప్యాకెట్, 2.5 లీటర్ల పాలు అనేది గవర్నమెంట్ ప్రతి నెల సప్లై చేస్తుందండి. అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకైతే అంటే మన అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలకి ఒక పూట సంపూర్ణ భోజనం, అంటే ఒక పూట సంపూర్ణ భోజనం అంటే మనం తినే పప్పు కాకుండా ఒక రోజు ఆకుకూర పప్పు, ఇంకో రోజు కూరగాయలతో సాంబారు, 100 ml పాలు, ఒక గుడ్డు అనేదితో పాటు కాన్వెంట్కి ధీటుగా మన అంగన్వాడీ సెంటర్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకి కాన్వెంట్లో ఏ బుక్స్ అయితే ఇస్తారో అంగన్వాడీ సెంటర్లో 3 సంవత్సరం 4 పిల్లలకి నర్సరీ సపరేటు, ఎల్కేజీ సపరేటు, యూకేజీ సపరేట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవే బుక్స్ ని మన అంగన్వాడీ కేంద్రంలో పెట్టి పిల్లలకి ఆట పాటలతో విద్య నేర్పించడం జరుగుతుందండి. ఇప్పుడు దీనికి స్కీమ్ కింద పోషణ్ బాయి, పడాబాయి అంటే పిల్లలకి భోజనంతో పాటు పోషకాహారాలతో పాటు చదువు ఇవ్వాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అని కొత్తగా స్కీమ్ స్టార్ట్ చేసింది. అదేవిధంగా ఈ స్కీమ్ లో భాగంగానే పోషకాహార మాసోత్సవాలంటే మన ప్రజలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే అక్కడ స్టాల్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే మేము ఇస్తున్న బాలామృతంతో ఎటువంటి వంటకాలు చేయొచ్చు, దాంట్లో పోషక విలువలు పోకుండా ఎలా తినాలి, దానివల్ల ఒక గర్భవతి కానీ పిల్లలకు కానీ ఎటువంటి పోషకాలు రావాలనే ఉద్దేశంతో ఆ స్టాల్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతి పల్లెలో, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక గుర్తులను కాకుండా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే పోషకాహార మాసోత్సవాలు కూడా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద పేద మహిళలకి, గర్భం దాల్చే మహిళలకి శ్రీమంతం చేసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ప్రతి నెల మన అంగన్వాడీ సెంటర్లో ఒక గర్భవతికి 250 రూపాయలు ఖర్చు పెట్టి శ్రీమంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి, పేద పిల్లలకి ఇంట్లో అన్నప్రాసన అంటే ఒక వేడి కింద చేయాలనే ఉద్దేశంతో అన్నప్రాసన కార్యక్రమం కూడా అది గవర్నమెంట్ స్కీమే. ఇవన్నీ కూడా మనకి బాల సంజీవన్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కలిపి చేయడం జరుగుతుందండి. ఇవన్నీ అవకాశాలు ప్రతి ఒక్క లబ్ధిదారు వినియోగించుకోవాలని మా శాఖ తరఫున కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకోసారి అందరికీ ధన్యవాదాలు.